ఏప్రిల్ 8వ తేదీ సోమవతి అమావాస్య. మకర రాశి వారికి శుక్ర మహాదశ ప్రారంభం. మట్టిని పట్టుకున్నా సరే బంగారమే కాబోతుందండి. ఊహలకి అందని అదృష్టం మీకు చెంత చేరబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఏప్రిల్ 8వ తేదీ సోమవతి అమావాస్య తర్వాత నుండి కూడా మకర రాశి వారి జీవితంలో వచ్చే మార్పులు, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మకర రాశి వారికి ఎటువంటి మార్పులు అనేవి చూడబోతున్నారు అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఉత్తర ఆషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం కూడా ఈ రాశిలోనిదే. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఈ రాశి వారు అందరినీ కూడా సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని కూడా చాలా సమానంగా చూస్తారు. కనుక వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయినా సరే పద్ధతి ఏమాత్రము కూడా మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వం కూడా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానము కూడా అధికంగా ఉంటుందండి. సంతానం వీరి యొక్క అభిష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేసే అంశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారుతుంది కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి సమయంలో మీ రంగాలలో తోటి వారిని కలుపుకొని పోతే అంతా కూడా మంచి జరుగుతుంది. మీ యొక్క బుద్ధి బలంతో కీలకమైన సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా మీరు కనుగొంటారు. మానసిక ప్రశాంతత కోసం దైవ చింతన చాలా అవసరం అవుతుంది. సూర్య ఆరాధన చేసినట్లయితే మంచిది. వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి. ప్రారంభించిన పనులు వెంటనే పూర్తి అవుతాయి. ఆశించిన ఫలితాల కంటే కూడా మేలైన ఫలితాలను వీరు అందుకుంటారు. మీ రంగాలలో మీదే పైచేయి అవుతుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు కూడా ఉన్నాయండి. ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. ఒక్క శుభవార్త మీకు ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా వృద్ధి చేస్తారు. ఆస్తిని కూడా వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలను కూడా అందుకుంటారు. బంధుప్రీతి ఉంటుంది. ఇష్టదైవ సందర్శన ఉత్తమ ఫలితాలను అయితే ఇస్తోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మకర రాశి వారికి సమయంలో అంతా కూడా వీరికి మంచి జరగబోతోంది. ఏప్రిల్ 8వ తేదీ సోమవతి అమావాస్య తర్వాత మకర రాశి వారికి శుక్ర మహాదశ ప్రారంభం కాబోతుంది. మీరు ఎటు చూసినా సరే డబ్బే డబ్బు. మీరు పాల్గొనేటటువంటి అన్ని విషయాల్లోని, అంతేకాకుండా అన్ని వ్యాపార సంబంధాల్లో కూడా మీకు అంతా ఈ సమయంలో మంచి జరుగుతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారమే. వ్యాపారపరంగా కూడా మీకు అంతా కూడా అదృష్టం అనేది ఈ సమయంలో కలిసి రాబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక మకర రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవండి. చాలామందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజా అభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది. బంధువర్గము కంటే బయట వారి సాయము అధికంగా అందుతుంది. మకర రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జరగకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తూ ఉంటారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు మంచి భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు.
ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బెరిచి వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. మకర రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం కూడా అధికంగా ఉంటుంది. మూఢనమ్మకాలను వీరు అసలు నమ్మరు. అంతేకాదండి, వీరు ఊహా జగత్తులో అసలు విహరించారు. కొన్ని రాసుల వారు ఎప్పుడూ కూడా ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఈ రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించలేరు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు. ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింకపిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పడతారు. అయితే తమకు లాభం లేనిది మకర రాశి వారు మాత్రం ఏ పనిని కూడా చేయరు. ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థంగా మనం చెప్పవచ్చు. వీరికి లాభం లేనిదే ఏ పని చేయకపోయినా సరే వీరికి మాత్రం ఇతరులు అన్నీ చేసి పెడతారు. వీరు తమ యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టేసి తమ యొక్క తెలివితేటలు, పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు కూడా అవుతారు. ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించడుగులేస్తారు. తొందరపాటు నిర్ణయాలు వీరు అసలు తీసుకోరు. మకర రాశి వారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా సరే దిగ్విజయంగా ఆ పనిని అయితే వీరు పూర్తి చేస్తారు. మకర రాశి వారి ఈ సమయంలో నలుపు, నీలం మరియు ముదురు రంగులు వీరికి అదృష్టతను కలిగించే రంగులు. ఈ రంగులు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా కూడా వీరు చాలా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. ఈ రాశికి చెందినవారు 6, 8, 9 మరియు ఈ రాశి వారికి ఇవన్నీ కూడా అదృష్ట సంఖ్యలండి. మకర రాశి వారి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారం, మంగళవారం వీరికి చాలా అశుభ దినాలుగా చెప్పుకోవచ్చు. గణేశుడిని పూజించి గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించి గణేష మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు వస్తాయి. బుధవారాలు మరియు చవితి రోజుల్లో శ్రీ గణపతి అధ్వర శీర్ష స్తోత్రాన్ని పఠించండి. మీకు అంతా కూడా ఎల్లవేళలా మంచి జరుగుతుంది. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.